ఎడతెరిపి లేని వానలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచింది. ఇల్లందు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షం వల్ల కోయగూడెం ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోని 4 ఓపెన్ కాస్ట్లు, శ్రీరాంపూర్ ఏరియా, మందమర్రి ఏరియా, బెల్లంపల్లి ఏరియాలో ఓసీసీలోని క్వారీల్లో పనులు బంద్ పెట్టారు. ఇప్పటి వరకు 7,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. క్వారీల్లో నీటిని మోటార్ల ద్వారా తోడుతున్నారు. డంపర్లు, డోజర్లు, షావల్ మెషిన్లను యార్డుపైనే నిలిపివేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, సింగరేణి బొగ్గు గనుల్లో నిలిచిపోయిన ఉత్పత్తికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఇప్పటికే ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి ఓసీ గనుల్లో పూర్తిగా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడింది. గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో అటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ ప్రాంతంలో భారీగా వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో భారీగా కూడా అంటే బొగ్గు వెలికితీత పనులకైతే ఆటంకం ఏర్పడుతున్న కనిపిస్తుంది. కిష్టారం ఓసీ గన్లో దాదాపుగా 14 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో దాదాపుగా 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి కావచ్చు, అదేవిధంగా 2 లక్షల పైసలకు అంటే మట్టి వెలికితీత పనులకు కూడా పూర్తిగా ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే భారీ మోటార్ల సహాయంతో కూడా వాటినైతే అంటే బయటికి నీటి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జేవీఆర్ ఓసీలో కూడా దాదాపుగా 14 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఇప్పటికే అక్కడ 32,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి కావచ్చు, అదేవిధంగా 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు కూడా పూర్తిగా ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న సిబ్బందిని కూడా షిఫ్టుల వారీగా కూడా విభజిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ షిఫ్టుల వారీగా భారీగా మోటార్ల సహాయంతో కూడా అక్కడ ఉన్నటువంటి నీటిని కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కూడా భారీగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే సింగరేణి గనులకు సంబంధించినటువంటి అఫీషియల్స్ అధికారులు కూడా ఈ విషయానికి అయితే పూర్తిగా నివేదికలు కూడా తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇటు బొగ్గు ఉత్పత్తి కావచ్చు, మట్టి తొలగింపు పనులకు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇక వాతావరణం చిత్తడిగా మారడంతో ఆ ప్రాంతంలో ట్రావెలింగ్ కూడా పూర్తిగా ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే వెలికి తీసిన బొగ్గును కూడా బయటికి తరలించేందుకు లారీలు కూడా లోనికి పోని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ అధికారులు కూడా సత్వర పరిష్కారం కోసం కూడా భారీగా మోటార్ల సహాయంతో నీటిని బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే దాదాపుగా 8 రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షాలతో భారీగా 1,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని ఇప్పటికీ ఎక్కడైతే థర్మల్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇక్కడి నుంచి బొగ్గు ఉత్పత్తి అవుతుంది, దానికి తీవ్ర ఆటంకం కూడా ఏర్పడే అవకాశం ఉన్నదైతే అటు కేంద్రం కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఇక్కడ మాత్రం వీరు యుద్ధ ప్రాతిపదికన కూడా బొగ్గు వెలికి తీసే పనులకైతే సమాయత్తం అవుతున్నారు. సిబ్బందిని కూడా షిఫ్ట్ల వారీగా కూడా విభజించి మాత్రం ఆ పనులకైతే సమాయత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈ ప్రాంతం మొత్తం కూడా కిత్తడిగా ఉండటం, అదేవిధంగా ఓపెన్ కాస్ట్ గనులు కావడంతో కూడా ఇక్కడ కొంత పనులకు మాత్రం తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. అటు బొగ్గు ఉత్పత్తులు మాత్రం అధికారులు మాత్రం ఇక్కడ ఏం చేయాలనే దానిపై అయితే సమాయత్తం అవుతున్నారు. ఉన్నతాధికారులకు నివేదికలు కూడా తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మరొక 2 రోజులు కూడా వర్షం వచ్చే నేపథ్యంలోనే ఉండడంతో అధికారులు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఆ బొగ్గు వెలికితీత పనులు వారికైతే అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో కొంత బొగ్గు ఉత్పత్తికి మాత్రం తీవ్ర ఆటంకం ఏర్పడింది అయితే మనం చెప్పుకోవచ్చు. దీపిక, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.